ఈ ప్రపంచంలో అందరికంటే పిరికైన వాడెవరో తెలుసా నాన్న? ఒక ఆడపిల్ల తండ్రి. గణేష్ తెలిసింది మేడం. అవునా? తెలుసా? తెలిసి కూడా నువ్వు ఇంకా గుండె పగలకుండా బతికే ఉన్నావంటే నిజంగా నువ్వు గ్రేట్ ఝాన్సీ. ఎంతైనా నువ్వు చాలా స్ట్రాంగ్ కదా. అసలు ఎంగేజ్మెంట్ జరగడానికి కారణం ఎవరో తెలుసా? నేనే. నేనే దగ్గరుండి మొత్తం ప్లాన్ చేశాను. ఎవరికి చెప్పాల్సింది వాళ్ళకి చెప్పాను. ఏం చేయాలో అది చేశాను. అంతే. అది అగ్నికి ఆజ్యం పోసినట్టయి సకుటుంబ సపరివారంగా అందరూ కలిసి కూర్చొని నిశ్చితార్థం గురించి మాట్లాడుకునే వరకు వచ్చింది. ఇప్పుడు నీకు ఏడుపే దిక్కు ఝాన్సీ. ఆ ఇంటికి దూరం అయిపోయావు. పిల్లల్ని కూడా ఆ ఇంట్లోంచి బయటకు తీసుకొచ్చేసావు. గౌతమ్కి కూడా దూరం అయిపోయావు. ఇక నువ్వు చెయ్యాల్సింది ఒక మూలను కూర్చుని కన్నీళ్లతో కాలక్షేపం చేయడం మాత్రమే. మేడం, నాకు కన్నీళ్లు కొత్తేవి కాదు, అలాగే బాధలు కూడా సుపరిచితమే. ఇలాంటి బాధలు కష్టాలు నా జీవితంలో ఎన్నొచ్చినా కూడా నేను తట్టుకుని నిలబడగలను. ఝాన్సీ, నువ్వు చెప్పింది నిజమే. వీటన్నింటినీ తట్టుకొని నిలబడగలవేమో, కానీ నీ బాధను చూసినప్పుడల్లా నాకు కొత్త ఎనర్జీ వస్తుంది. ఒక్క మెట్టు ఎదిగినట్టు అనిపిస్తుంది. అందుకే ప్రతిసారి టార్గెట్ చేసి మరి దెబ్బ కొడుతుంటాను. అందుకే బార్ అసోసియేషన్ ఎలక్షన్స్ లో పోటీ చేయకుండా ఆపడం కానీ సస్పెండ్ చేయించడం కానీ ఇలాగే ఏదోటి చేస్తూ ఉంటాను. మేడం, నాకు అసలు ఎలక్షన్స్ లో పోటీ చేయాలని ఇంట్రెస్టే లేదు, కానీ మీరే నన్ను రెచ్చగొట్టి ఎలక్షన్స్ లో నామినేషన్ వేసేలా చేశారు. ఇక సస్పెన్షన్ గురించి అంటారా? దానివల్ల నాకు పోయింది ఏమీ లేదు మేడం. నేను మళ్ళీ కోర్టుకు వస్తున్నాను కదా. ఎందుకు మేడం మీరింత ఆలోచన రహితంగా ప్రవర్తిస్తున్నారు? నాకేదో నష్టం చేశానని, నాకేదో కష్టం కలిగించానని ఫీల్ అవుతున్నారు. కానీ మీకు మీరే గోతులు తవ్వుకుంటున్నారు. మీ కుటుంబానికి మీరే పునాదులు కూలకొడుతున్నారు. మీరు నన్ను బాధ పెట్టాలని ఆలోచించారు, కానీ మీ మేనల్లుడు బాధపడతారని ఆలోచించలేదు. నేనైతే ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకోవడం లేదు. అలాంటి ఆలోచన కూడా పెట్టుకోలేదు. మీరొక విషయం గుర్తుపెట్టుకుంటే మంచిది. మీ మేనల్లుడు గౌతమ్ గారికి ప్రియాంక లాంటి అమ్మాయి కరెక్ట్ అని అనుకుంటే పెళ్లి చేయండి. కానీ అది నా మీద కోపంతో మాత్రం చేయకండి. తన జీవితం నాశనం చేసినట్టు అవుతుంది. అమ్మా, అమ్మా, స్వీటీ, వంశీ, ఎలా ఉన్నారు నాన్న? బాగున్నావమ్మా. అమ్మా, నువ్వొచ్చావేంటి? పిన్ని రాలేదా? మీ పిన్ని గురించి నాకు తెలీదు. నేను మిమ్మల్ని చూడాలని వచ్చాను. మిమ్మల్ని మీ పిన్ని ఇంట్లో నుంచి అయితే తీసుకెళ్ళింది, కానీ మీరు వెళ్ళిన దగ్గర నుంచి నాకు మీతో మాట్లాడాలని, మిమ్మల్ని చూడాలని పదే పదే గుర్తుకొస్తున్నారు. అందుకే వచ్చాను. స్వీటీ, వంశీ, ఒక్క నిమిషం ఉండండి. మీకోసం ఒకటి తీసుకొచ్చాను. ఏంటమ్మా అది? ఒక్క నిమిషం ఉండు.
మ్మ్. ఇదిగోండి మీకిష్టమైన స్వీట్ తీసుకొచ్చాను, తినండి. అమ్మా నువ్వే తినిపించు. నువ్వు తినిపించి చాలా రోజులు అవుతుంది. అవునమ్మా, నువ్వే తినిపించు. మేడం మనసులో పిల్లల మీద ఇంత ప్రేమ పెట్టుకుని చెప్పుడు మాటలు విని పిల్లల్ని ఆ ఇంటికి మీ ప్రేమకి దూరం చేశారు. అమ్మా, పిన్నొచ్చింది. ఝాన్సీ, నువ్వు పిల్లల్ని మా దగ్గర నుంచి వేరు చేయగలవు, కానీ మా ప్రేమని మాత్రం వేరు చేయలేవు. పిల్లలు ఎక్కడున్నా వాళ్ళంటే ఎప్పుడూ నాకు ప్రాణమే. తెలుసు మేడం, ఆ ఇంట్లో పిల్లల్ని మొదటిగా దగ్గరికి తీసుకుంది మీరే. పిల్లలు కూడా సేఫ్గా ఫీల్ అయ్యేది మీ దగ్గరే. మీరు వీళ్ళని ఎంత ఆప్యాయంగా ఎలా చూసేవారో నేను కళ్ళారా చూశాను. మీ ప్రేమ వాత్సల్యం వాళ్ళకి ఎప్పుడూ ఉండాలి, జీవితాంతం ఉండాలి. అదే వీళ్ళకి శ్రీరామ రక్ష. మీరెప్పుడు కావాలంటే అప్పుడు ఎక్కడికైనా వచ్చి వీళ్ళని కలవచ్చు, వీళ్ళతో మాట్లాడొచ్చు. స్వీటీ, వంశీ, బాయ్ నాన్న, తీసుకో. బాయ్ అమ్మా. బాయ్. మేడం, నేను మీకు పిల్లల్ని దూరం చేయడం ఏంటి? ఆ ఆలోచన నాకు ఎప్పుడూ లేదు. మీకు ప్రాబ్లం నాతోటి, పిల్లలతో కాదు. పిల్లలు ఎప్పటికైనా మీ ఇంటి వారసులే. వాళ్ళని త్వరలోనే మీ అందరికీ మళ్ళీ దగ్గర చేస్తాను. సార్, ఈరోజు కూడా స్టాక్ మార్కెట్లో మన కంపెనీ అప్పర్ సర్క్యూట్ కొట్టింది సార్. రెండో వారం కూడా వరుసగా ఇలా రావడం గ్రేట్ సార్. ఏమైందన్నా? డాడీతో అర్జెంటుగా మాట్లాడాలి. డాడీ, 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 ఆ విక్కీ గారిని పోలీసులు అరెస్ట్ చేశారు. వాడు గాని నా పేరు చెప్తే నన్ను కూడా అరెస్ట్ చేస్తారు. కూల్ నాన్న, కూల్. ఎందుకు టెన్షన్ పడుతున్నావు? మళ్ళీ ఎవరినైనా టీచ్ చేశారా? ఏదైనా గొడవ జరిగిందా? డాడీ, మొన్న నైట్ పబ్కి వెళ్ళి వస్తుంటే
అది డాడీ జరిగింది. అమ్మాయిల మ్యాటర్ అన్నమాట. సరే, ముందొక సిప్ తాగు. డాడీ, నేను ఇక్కడ టెన్షన్గా ఉంటే మీరేంటి కూల్గా మందు తాగమంటారు? రేయ్, ముందొక సిప్ తాగు. ఇవ్వు, కూల్ అవుతావు. టెన్షన్లో ఏ నిర్ణయం తీసుకున్నా, ఏం ఆలోచించినా అవి కరెక్ట్ అయిపోవు. తీసుకో. చూడు దుర్గేష్, ఇప్పుడు ఇంటర్నెట్లో సర్చ్ చేసినా కూడా టాప్ 10 రిచెస్ట్ బిజినెస్ మ్యాన్ ఇన్ ఇండియా అంటే ద గ్రేట్ రవిచంద్ర పేరు వస్తుంది. ఆ విషయం నీకు తెలుసు. ఇంత స్థాయికి ఎలా వచ్చాననుకుంటున్నావు? మనం ఎదుగుతుంటే అడుగడుగునా ఎవడో ఒకడు అడ్డుపడుతూనే ఉంటాడు. కొన్ని విషయాల్లో తప్పుకుంటూ వస్తుంటాం, కొంతమందిని తొక్కుకుంటూ వస్తుంటాం. అలా ఈ స్థాయికి వచ్చాను. నిజాయితీగా ఉంటే ఎవడు ఈ స్థాయికి రాడు, రాలేడు. ఉదయం లేచిన దగ్గర నుంచి ఎన్నో నోటీసులు వస్తూ ఉంటాయి. ఎంతో మంది కేసులు పెడుతుంటారు. ఎంతో మంది మన కంపెనీల ముందు గొడవ చేస్తుంటారు. ఎంత జరుగుతున్నా కూడా ఏ ఒక్కరోజు చిన్న మరక కూడా అంటలేదురా ఈ రవిచంద్రకి. తప్పు చెయ్యాలి కానీ మూడో కంటికి కూడా తెలియకూడదు. అంత జాగ్రత్తగా చేయాలి. అలా చేయడం చేతకానప్పుడు తప్పే చేయకూడదు. సర్లే, ఇప్పుడిప్పుడే ఎదుగుతున్నవాడివి కదా, అన్నీ అప్పుడే తెలియాలని ఉంది. డాడీ, ముందు ఈ ప్రాబ్లంకి ఏదైనా సొల్యూషన్ చెప్పండి డాడీ. ఇంతకీ అరెస్ట్ చేసిందెవరు? ఎస్ఐ గౌతమ్ అని ఒకడున్నా డాడీ, వాడు అరెస్ట్ చేశాడు. ఎస్ఐ గౌతమ్. డాడీ, వాడు చాలా సిన్సియర్ అంట. ఇంతకు ముందు 2 సార్లు లాకప్ డెత్ కేసులు కూడా వాడి మీద ఉన్నాయంట. అలాంటి వాడు నా ఫ్రెండ్ని అరెస్ట్ చేశాడు. నా ఫ్రెండ్కి ఏమవుతుందోనని నాకు చాలా భయంగా ఉంది. నా ఫ్రెండ్ నోరు విప్పితే నాకేమవుతుందో అని భయంగా ఉంది. ఆ ఎస్ఐని కంట్రోల్ చేస్తే ఈ ప్రాబ్లం అంతా సెట్ అవుతుంది. దుర్గేష్, ఇంత చిన్నదానికి అంతలా కంగారు పడిపోతే ఎలా? నువ్వు రవిచంద్ర కొడుకు అన్న విషయం మర్చిపోకు. భోంచేసావా? లేదు డాడీ. సరే, వెళ్ళి భోంచేసి హాయిగా పడుకో. వెళ్ళు. మీరు ఎంత చెప్తున్నా కూడా టెన్షన్గా ఉంది డాడీ. దుర్గేష్, నేనొక ఫోన్ కొడితే అన్నీ సెట్ అయిపోతాయి. కమిషనర్ గారు మన ఇంటికి సరదాగా డిన్నర్కి వచ్చి వెళ్తూ ఉంటారు. అలాంటిది ఒక ఎస్ఐ గురించి ఇంత టెన్షన్ పడతావెందుకు? నేను చూసుకుంటాను, నువ్వు వెళ్ళు. సరే డాడీ. సరే, ఇంతకీ ఆ అమ్మాయిలు ప్రాణాలతో ఉన్నారా? బ్రతికే ఉన్నారు డాడీ. మన ఫామ్ హౌస్లోనే ఉన్నారు. బతికే ఉంటే వాళ్ళ అరుపులు కేకలు బయటికి వినిపిస్తూ ఉంటాయి. అరుపులు కేకలు ఎంత దూరమైనా వెళ్తాయి, ఎవ్వరి దగ్గరికైనా వెళ్తాయి. అందుకే ఆ గొంతుల్ని. ఓకే డాడీ. హరీష్, ఇప్పుడు సిటీలో లీడింగ్ లాయర్ ఎవరున్నారు? మృణాలిని, పద్మనాభం, నంద. సెకండ్, థర్డ్ మనకెందుకు? మనకి ఫస్ట్ చెప్పిన లాయర్ని పిలిపించు. ఓకే సార్. హలో. హలో, నమస్తే మేడం. నా పేరు హరీష్, డైమండ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ రవిచంద్ర గారి పిఎన్. మేడం, మా సార్ మీతో ఒకసారి మాట్లాడాలంటున్నారు. అవునా? రవిచంద్ర గారికి నాతో పనేంటి? ఒక పర్సనల్ మ్యాటర్ మేడం. మేడం,
మీకు రేపు మార్నింగ్ 10కి మీటింగ్ కుదురుతుందా? ఓకే అండి, అదే టైంకి కలుస్తాను. సార్ రేపు మీటింగ్ ఓకే. అలాగే ఆ ఎస్ఐ డీటెయిల్స్ కూడా ఫుల్గా కనుక్కో. ఓకే సార్. ఝాన్సీ ఏం చేస్తుందో ఏంటో, తనతో మాట్లాడాలని ఎంత ట్రై చేస్తున్నా అవాయిడ్ చేస్తుంది. ఝాన్సీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తుందో అర్థం కావడం లేదు. ప్రియాంకతో ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని పైకి కంగ్రాచులేషన్స్ చెప్పినా లోపల నువ్వు కూడా నాలాగే ఎంత బాధపడుతున్నావో అన్నది నాకు తెలుసు. ఆ విషయం నువ్వు చెప్పకపోయినా నేను అర్థం చేసుకోగలను. కానీ ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు ఝాన్సీ? ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయింది కదా, ఇంకా గౌతమ్ సార్ నా వాడైనట్లే. ఒక్కసారి ఫోన్ చేసి మాట్లాడదాం, తనేం చేస్తున్నాడో ఏంటో. కట్ చేశారెందుకు? మళ్ళీ చేస్తాను. హలో. ఏవండోయ్, కాబోయే శ్రీవారు ఏం చేస్తున్నారు? నేనైతే చాలా సేపటి నుంచి మీ గురించి ఆలోచిస్తున్నాను. నేను కూడా ప్రియాంక చాలాసేపటి నుంచి ఝాన్సీ గురించి ఆలోచిస్తూ తనకి ఫోన్ ట్రై చేస్తూ ఉన్నాను. గౌతమ్ సార్, మనకి ఎంగేజ్మెంట్ ఫిక్స్ అయిందని మీరు ఒక్కటి గుర్తు పెట్టుకోండి. అప్పుడైనా మీకు ఆ ఝాన్సీ మైండ్లోకి రాదు. ప్రియాంక, నువ్వు కూడా ఒకటి గుర్తుపెట్టుకో, నాకు ఝాన్సీ అంటే ప్రాణం. సార్, మీరు ఈ టైంలో ఇలా మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను కూడా అదే చెప్తున్నాను ప్రియాంక, నువ్విలా నా గురించి ఆలోచించడం కరెక్ట్ కాదు. ఇప్పటినుంచైనా నాతో మాట్లాడాలని ట్రై చేయటం కానీ నా గురించి ఆలోచించడం కానీ మానుకో. అప్పుడే నీకు నాకు ఇద్దరికి మనశ్శాంతి ఉంటుంది. నీ నెంబర్ కూడా బ్లాక్ చేస్తున్నాను. ఇంకెప్పుడు నాకు కాల్ చేయాలని ట్రై చేయకు. హలో హలో గౌతమ్ సార్. సార్, నిజంగానే బ్లాక్ చేశారు. నేను ఏదైతే ఊహించానో అదే జరుగుతుంది. అందరూ ఒప్పుకున్నా కూడా గౌతమ్ సార్ ఒప్పుకోరు అని. గౌతమ్ సార్ని నా వాడు అనిపించుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేసినా అస్సలు వర్కౌట్ అవ్వట్లేదు. గౌతమ్ సార్కి నేను ఎంత దగ్గర అవ్వాలనుకుంటున్నానో ఆయన నన్ను అంత దూరం చేస్తున్నారు. అలాగే ఆ ఝాన్సీని ఆయన మనసులో నుంచి ఎంత దూరం చేయాలనుకుంటున్నానో ఆయన మనసుకి ఝాన్సీ అంత దగ్గర అవుతుంది. ఇప్పుడెలా? గౌతమ్ సార్ని నా వైపు తిప్పుకోవాలంటే ఏం చేయాలి? ఝాన్సీ, చెప్పేది నీకే. ఇక్కడి నుంచి వెళ్ళు.
ఇంక జీవితంలో గౌతమ్ని ఎప్పుడూ కలవను అని, గౌతమ్తో ఇంకెప్పుడూ మాట్లాడను అని ప్రమాణం చేయి. నాకు గౌతమ్ సార్కి ఎంగేజ్మెంట్ ఫిక్స్ చేశారు. నేనిలా ఇక్కడే ఉండి ఆయన గురించి కలలు కంటూ ఆయన నావాడు అని ఊహించుకొని ఫీల్ అవుతే సరిపోదు. ఆయన మనసు మారాలన్నా, ఆయన మనసులో స్థానం పొందాలి అన్నా ఆయనకి దగ్గరగా ఉండే మార్గం నేను ఎంచుకోవాలి. అప్పుడే ఆయనకి దగ్గరగా నేను చేరుకోగలను. నాకు ఈరోజు నువ్వు నాతో ఇలా ఉండడానికి కారణం ఏంటో తెలియాలి. ఝాన్సీ, నువ్వు నన్ను ఎంతగా ప్రేమించావో ప్రేమిస్తున్నావో నాకు తెలుసు. ఏ తల్లి కూడా తన కొడుకు జీవితానికి ప్రమాదం అంటే చూస్తూ ఊరుకోదు. ఈ ఒక్క కారణంతోనే నేను ఝాన్సీకి నిన్ను దూరం చేస్తున్నాను, ప్రియాంకకి దగ్గర చేస్తున్నాను. నేను ఆ పని చేయలేను. థ్యాంక్స్ ఫర్ కన్సల్ట్. పోనీ నీ కొడుకు కోసం ఆ పని చేస్తావా? ఈటీవీ విన్ గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి, గుర్తుకొస్తున్నాయి. ఒక వింత సామాన్య లోకంలో జరిగే అద్భుతమైన నవ్వుల ప్రయాణంతో రూపొందిన అత్యంత చిన్నగా చేసిన అతి భారీ సిరీస్ మీ ఈటీవీ విన్ లో విజయవంతంగా స్ట్రీమింగ్ అవుతోంది.